మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో పలు అంశాల పట్ల పలువురు ఫిర్యాదు చేయడం జరిగింది. నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామానికి చెందిన మన్నె బాలమణి ఎస్సీ మాల గత నెల 2వ తేదీన కొందరు అగ్రకులానికి చెందిన వ్యక్తులు ఆమెపై దాడి చేయగా సంబంధిత పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేసిన పిదప వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనందున ప్రతీకారంగా మరోసారి దాడి చేశారని ఆ దాడి పట్ల మరోసారి ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వడం జరిగింది. అయినా కూడా దోషుల పట్ల ఎలాంటి చర్య తీసుకుపోవడంతో దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. వెంటనే దోషులను అదుపులోకి తీసుకోవాలని, లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని, జిల్లాలో ఇలాంటి సంఘటన అనేక జరుగుతున్నప్పటికీ అధికారులు నిమ్మక నీరైతే వ్యవహరిస్తున్నారని పలువురు నాయకులు మండిపడ్డారు. బాధితుల పక్షాన మేము వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గత నెల 2వ తారీఖు నాడు నర్సాపూర్లు మండలం చిన్న చింతకుంట గ్రామానికి చెందినటువంటి బాలమణి అనే ఎస్సీ కుటుంబానికి చెందినటువంటి అకారణంగా వారి మీద దాడి చేసి వాళ్ళకి కొట్టి అన్ని విధాల ఆర్థిక దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. దాని కారణంగానే అదే కేసు పెట్టడం పోతే బాధితులు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. దాని కారణంగా వారిని తక్షణమే సురేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గౌడ్ను తక్షణమే రిమాండ్ చేయాలని చెప్పేసి మేము దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో నిర్లక్ష్యం వహిస్తూ బాధితులకు రక్షణ చేయకుండా పోతున్న పోలీసు యంత్రాంగం కూడా రక్షణ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక అమాయకుల పక్షాన నిలబడినట్టు రక్షక భటులు కారకులైనటువంటి మీరు పక్షాన రక్షలుగా నిలిచి వీరిని నానా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఇలా మెదక్ జిల్లాలో అన్ని ఎస్సీ అట్రాసిటీ కేసులో ఈ విధంగానే దౌర్భాగ్యం చోటు చేసుకుంటుంది. సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతలేదు. పోలీసు జిల్లా యంత్రాంగం ఇప్పుడు ఏదైతే ఉందో తక్షణమే వాళ్ళను రిమాండ్ చేయాలని మేము డిమాండ్ ఇస్తాం. లేని పక్షాల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. అలాగే అశ్రావుపేట, వరంగల్, సూర్యాపేట జిల్లాలో జరుగుతున్నటువంటి ఎస్ఐ శ్రీనివాస్ గారికి కారకులైనటువంటి అదే డిపార్ట్మెంట్ కారకులైన ఎస్ఐ కానిస్టేబుల్ను తక్షణమే సిఐని కానిస్టేబుల్ తక్షణమే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు, మాలల హక్కుల సాధన సమితి, కేవీపీఎస్, ఎంఆర్పిఎస్, దళిత హక్కుల పోరాటాల సమితి ప్రతి సంఘ నాయకులకు వచ్చి వినతి పత్రం అందజేయడం జరిగింది. జితేందర్ రెడ్డి సిఐని కానిస్టేబుల్ను వెంటనే వాళ్ళను డ్యూటీల నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ మీద మరణశిక్ష విధించాలని, జైలుకు తరలించాలని ఈ దళిత సంఘ నాయకులుగా ప్రశ్నిస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.